ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. 2 Timothy chapter 4 verses 7. I have fought a good fight. I have finished my course. I have kept the faith. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. Every race has a finish line, and in the race that we call life, we all reach the finish line at our appointed time. ప్రతి పరుగుకు ముగింపు రేఖ ఉంటుంది, మరియు మన జీవితం అని పిలిచే ఈ పరుగు పందెంలో మనమందరము కూడా ముగింపు రేఖకు మన నిర్ణీత సమయంలో తప్పక చేరుకుంటాము. How will you cross? Will you cross with confidence, knowing that Jesus has secured your victory? అయితే ఎలా మీరు ఈ పరుగు పందాన్ని దాటగలుగుతారు? యేసు మీ విజయాన్ని ముందుగానే భద్రపరచాడని తెలిసి విశ్వాసంతో మీ పరుగును కొనసాగించగలరా? మీ పరుగు పందెంలో దాటగలరా? Will you cross with humility, knowing that faith has brought you to the finish? మీ విశ్వాసం మిమ్మల్ని పరుగు ముగింపునకు తీసుకొచ్చిందని తెలిసి వినయంతో దాటగలరా? What should we be doing now to prepare ourselves for our final victory? మన చివరి విజయం కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఏం చేయాలి? మీ దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం ఉందా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మన జీవితం అనే పరుగు పందెంలో గెలవాలంటే మన సొంత శక్తితో సాధ్యం కాదేమో, కానీ యేసు ద్వారా మాత్రం తప్పక గెలవగలం. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువుపై విశ్వాసం ఉంచి మన పరుగును కడముట్టిద్దాం. అట్టి కృప ప్రభువే మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. Father God, you have won victory for me over sin and death. తండ్రి దేవా, పాపము మరియు మరణాన్ని నా కోసం మీరు జయించారు. అందును బట్టి మీకు వందనాలు. As I run the race of life, I look to the finish line and I see your glory beyond. నేను నా జీవితపు పరుగును నడుపుతున్నప్పుడు ముగింపు రేఖ వైపు చూస్తున్నాను, మరియు అంతకు మించి మీ మహిమను చూస్తున్నాను. Empower me to live each day in that victory, to run with the confidence of knowing that I will reach the finish. నేను ముగింపునకు చేరుకుంటానని తెలుసుకునే విశ్వాసంతో పరిగెత్తడానికి, ఆ విజయంలో ప్రతిరోజు జీవించడానికి నాకు శక్తిని ఇవ్వండి. Help me to keep my eyes focused on you, so that all who witness my life may see you guiding me. నా దృష్టిని నీపై కేంద్రీకరించడానికి నాకు సహాయం చేయండి. తద్వారా నా జీవితాన్ని చూసి సాక్ష్యం ఇచ్చే వారందరూ మీరే నన్ను నడిపిస్తున్నారని తెలుసుకోగలరు. పౌలు వలె మంచి పోరాటం పోరాడుటకు, నా పరుగు కడముట్టించుటకు, విశ్వాసం కాపాడుకొనుటకు నాకు కృపనీయండి తండ్రి. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఆమేన్ అని టైప్ చేసి ఈ వాగ్దానాలను క్లెయిమ్ చేసుకోండి. థ్యాంక్ యూ.